మీర్జాన్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి రైతుకి పొగాకు పంట పండించడంతో ఒక నిర్దిష్ట పరిధి ఉంటుందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వంలో పరిమాణం కన్నా ఎక్కువ పంట పండిస్తే అదనపు సుంకాన్ని పొగాకు బోర్డు వసూలు చేసేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎవరైతే అనుమతి ఉండి పంట సాగు చేస్తున్నారో వారి నుండి అదనపు సుంకాన్ని వసూలు చేయడాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. దీని వలన సుమారుగా 34,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా పొలిటికల్ విల్ ఉన్నప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ విల్ కావాలి. రాజకీయంగా రైతులకి దేశానికి సేవ చేయడానికి రైతులు ఉన్నప్పటికీ కూడా పొగాకు బోర్డు తరపున అధికారులు కూడా మాకు ఈ క్రతువులో ఎంతో సహకరించారు. ఈ కార్యక్రమాని కోసం రైతులకి పెద్ద ఎత్తున అదనపు సుంకాన్ని తొలగించడానికి రైతుల పట్ల నిజమైన ప్రేమ శ్రద్ధతో రైతుల బాధలు అర్థం చేసుకొని ఈ అదనపు సుంకాన్ని తొలగించడానికి కృషి చేసిన కామర్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ గారికి మరియు అడిషనల్ సెక్రటరీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారు రైతుల యొక్క సాధక బాధకాలు, మిగ్జామ్ తుఫాను పరిస్థితులలో రైతులు ఎదుర్కొన్న సవాళ్లు, రైతుల యొక్క బాధలు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు డేటా రూపంలో, ఇన్ఫర్మేషన్ రూపంలో సెక్రటరీ గారికి వారి హయ్యర్ అథారిటీస్కి చక్కగా వివరించి ఈ అదనపు సుంకాన్ని తొలగించడంలో పెద్ద బాధ్యత తీసుకున్న వారికి కూడా రైతుల తరపున చైర్మన్గా నేను వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది కూడా నేను చెప్తాను. ఈ అదనపు సుంకాన్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ప్రధానంగా భారత పొగాకు బోర్డు రైతులకి ఇన్ని మిలియన్లు మాత్రమే పండించాలని ఒక నిర్ణయం చేసి ప్రతి సంవత్సరం పంట పరిమాణాన్ని నియంత్రణ చేస్తుంది. 23-24 సంవత్సరానికి గాను 142 మిలియన్ల పొగాకు పండించారు. అలాగే అంతర్జాతీయంగా వివిధ దేశాలలో పొగాకు పంట తక్కువగా పండటం వల్ల ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రైతులు ఆర్థికంగా వారి పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి వారికి ఉన్న అవగాహన మేరకు వారు కొంతమేర ఎక్కువ పండించడం జరిగింది. మనం ఇందాక అనుకున్నట్టు 142 మిలియన్లు మాత్రమే పంట నియంత్రణ నిర్దేశిస్తే వాళ్ళు 200 మిలియన్లుగా పండించారు. పొగాకు బోర్డు చట్టం ప్రకారము, పొగాకు బోర్డు యాక్ట్ ప్రకారము అదనపు పంటపై అదనపు రుసుము వేస్తాము. అయితే ఈ 23-24 సంవత్సరంలో డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో సంభవించిన మిగ్జామ్ తుఫాన్లో రైతులు విపరీతంగా నష్టపోయారు. దాదాపు 15,000 హెక్టార్లలో రైతులు తమ పంటను కోల్పోయారు. హృదయ విదారకమైనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఆ సందర్భంలో పొగాకు బోర్డు వారు కొంత ఆర్థిక సహాయం, వడ్డీ లేని రుణము అందించినప్పటికీ కూడా పంటను తిరిగి మళ్ళా రీప్లాంటేషన్, తిరిగి దానిని నిలబెట్టుకోవడానికి, పోయిన పంటని మళ్ళా వేయడానికి, అంటే మొక్కలు మళ్ళా నారు మళ్ళా నాటడానికి రైతులు చాలా డబ్బుని ఖర్చు చేశారు. వారి యొక్క కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బాగా పెరిగిపోయింది. ఈ సందర్భాన్ని కన్సిడరింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మేము అడ్మినిస్ట్రేషన్గా పొగాకు బోర్డు అధికారులు, పెద్దలు అందరూ మరియు రాజకీయంగా పీయూష్ గోయల్ గారిని, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారి సహకారంతో దీన్ని సాధించుకున్నాం. ఇది రైతులకి గొప్ప శుభవార్త. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న అనేక విధాలైనటువంటి సహాయ సహకారాల్లో పొగాకు రైతులకు కూడా వారి యొక్క ఆర్థిక దుస్థితిని మెరుగుపరచడానికి, వారిని ప్రోత్సహించడానికి, వారిని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి చివరగా పొగాకు బోర్డు కూడా పొగాకు బోర్డును అనుకుంటారు, కేవలము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తుంది, నియంత్రణ చేస్తుంది, ఎప్పుడు కూడా ఏమంటారు ఒక గవర్నింగ్ అథారిటీ లాగా పనిచేస్తుంది అని అనుకుంటారు. కానీ రైతుల పట్ల నిజమైన ప్రేమ శ్రద్ధతో రైతులకి ఆదుకోవడంలో, రైతులు ఎప్పుడైతే నష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఆదుకోవడానికి కూడా పొగాకు బోర్డు ప్రయత్నించింది అనే దానికి ఇది చక్కని ఉదాహరణ. ధన్యవాదాలు.